అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. యుద్ధం మనకే మద్దు, అందాల పోటీలే ముద్దు. దునియాలో పాకిస్తాన్ లేకుండా చేయాలన్నట, జల్లి గానియాలని మల్లారెడ్డి సారు ఉరుకులాట. పాకిస్తాన్ కు ఇచ్చి పడేస్తున్న మన ఆర్మోళ్ళు, తోక ముడిచి పారిపోతున్న శత్రువులు. రాజకీయం చేసేందుకు ఇది టైం కాదు, జరసోచ్. అందరినీ ఫిదా చేస్తున్న అసద్ సాబు స్పీచ్. పట్నంలో పటాకులు కాల్చుడు నిషేధం, కాదని కాలుస్తే కేసుల పాలైతారు, మీ ఇష్టం. పాకిస్తాన్ అంటేనే దునియాలో ఒక పెద్ద గుంటనక్క, అందుకే ఎవ్వరు కూడా దాన్ని నమ్మరు. అబద్ధాలకు అంగి కోటేసినట్టుంటది. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప నిజాలన్నీ రావాళ్లకు. మనం ధర్మం ప్రకారంగా నడుచుకొని జనాలకేం కావద్దని చూస్తుంటే వాళ్ళు మాత్రం మన జనాలనే టార్గెట్ చేసి బాంబులేస్తుండ్రు. మనోళ్ళు ఎట్లయినా వాటిని తిప్పి కొడుతుండ్రు. కానీ ఇండియాను లెవ్వకుండా చేసినాం, మా దెబ్బకు ఇండియా తోక ముడిచిందని సోషల్ మీడియాలో పేకుడు చూస్తుంటే ఎట్లా నవ్వాలనో తెలుస్తలేదు. వారి పాకిస్తాను, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? యుద్ధ నీటి ఒకటి ఏడ్చింది కదరా, మరి దాన్ని పాటియాలి కదా. చీకటి వడంగానే అమాయక జనాల మీదకు బాంబులు ఇసిరి పెద్ద మొగోళ్ళమని మురుస్తుండారా? మీ తాషిడి దివాల్ చెయ్య అని తిట్టబుద్ధి అవుతున్నది గాని మనం తిట్టలేం తీన్రి. మరి ఏం చేస్తాం, గట్ల పాడైన వాళ్ళ శాతలు. ఇండియాను లెవ్వకుండా చేసినాం. అసలు మేం బాంబులేస్తుంటే ఇండియా తోక ముడిచిపోయింది. ఇండియాలో ఎయిర్పోర్టులు లేపేసినాం, ఎయిర్ బేస్లు లేపేసినాం, మస్తు డ్యామేజ్ చేసినాం. మనల్ని చూసి గజ గజ వణుకుతుండ్రని పాకిస్తాన్ సోషల్ మీడియాలా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలా మస్తు ఫేకుతుండ్రు. అయితే హుడత ఊపులకు సింహం బెదురుతదా? ఆ సుప్పనాతోళ్ళ అబద్ధాలను ఏడికాడ ఆధారాలతోటి నిరూపించి చీరి చింతక కడుతుండ్రు మన ఇండియోళ్ళు. ఎన్ని తీర్ల చేసినా మీకిగ బుద్ధి రాదురా. పేకుడు తప్ప మీరు పడావు చేసిందే ఉందిరా అని మన పిఐ బోలు వాళ్ళను బరిబాతల నిలబెట్టి పంపిస్తుండ్రు. జనాలు మనం కూడా వాళ్ళ లెక్క చేయొద్దు. సోషల్ మీడియాలో వచ్చే అరొక్క ముచ్చటను నమ్మి పోస్టులు పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళకు జుట్టు చేతికిచ్చినట్టయితది. ఏమున్నా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యారోళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషనే నమ్మాలి. వాట్సాప్లా ట్విట్టర్లా ఉమ్మయ్య డక్కయ్య పెట్టే పోస్టులు నమ్మొద్దు. మన మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఏరుకున్నదే కదా, ఏదైనా కడుపులో దాసుకోడు. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఆనందం వచ్చినా ఏది కడుపులు ఉంచుకోడు. ఏడున్నామన్నది చూడడు. ఎట్లయితే గట్లయ్యా అని కడుపులుంది బయట పెడుతుంటాడు. హగో ఇప్పుడు కూడా మళ్ళా అదే పని చేసిండు. మంత్రి మల్లన్న మాటలు ఇంటే మన సైనికులకు ఇంకింత ధైర్యం నూరు పోసినట్టే అయితుండొచ్చు. హగో గట్ల రొమ్ము ఈడ్చి పాకిస్తాన్ మీద ఇరుసుకపడ్డాడు సారు. వాళ్ళను మలుసుకపడేటట్టు చేయాలి. వాళ్ళెంత వాళ్ళ బిసాజెంత, మన తెరువుకొస్తే వాళ్ళను తెర్లు చేసి పడేయాలి అనబట్టిండు. మోడీజీ వాళ్ళను లేపేయుర్రి, ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చెయ్యుర్రి అని ఎట్లా ఊగిపోకుండా చెప్పబట్టిండో చూడుర్రి. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటికీ బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రికి ఒకటే మేము మనవి చేస్తున్నాం అందరికి, మోడీజీ ఉగ్రవాదుకు పూరా పాకిస్తాన్ ప్రపంచంలో చిత్రపటంలోనే పాకిస్తాన్ కనిపిస్తుంది. మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు. మన భారత సైనికులకు మొత్తం ధైర్యంగా మేము డాక్టర్లము, ఇంజనీర్లము, ప్రొఫెసర్లము, లీడర్లము, మా టిఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది. మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదులను మొత్తం ఖతం చేయాలని కోరుకుంటున్నా. అంతేనే మల్లన్న, అంతే. ఐషికి తైషి 100 ఎకరాలు అమ్మైనా సరే పాకిస్తాన్ పండ్లు రాలగొట్టాల్సిందే. ఊకూకే ఏంది మనకు రపరపాలతోటి, ఒక్కటే దెబ్బకు దేవుడు కనపడేటట్టు చేసి వాళ్ళను మన కాళ్ళ కాడికి రప్పించుకోవాలి. ఇంకోసారి మా జోలికొస్తారా అని నడ్డిరు కొట్టి పంపాలి. అంతే కదనే మల్లన్న. మేడ్చల్కెళ్లి సైనికులకు మద్దతుగా ర్యాలీ తీస్తే ఆడనుకొచ్చిండు మల్లన్న ఈ మాటలు.
ఊరందరిదో దారైతే ఉలిపి కట్టది ఇంకో దారన్నట్టు దేశమంతటికో బాధ అయితే తెలంగాణ సర్కార్దో బాధ ఉన్నది కదా. అరే బార్డర్ పొంటి ఆర్మోళ్ళు శత్రువులతోటి కొట్లాడుతుండ్రు. పాకీలు ఎట్కెళ్ళి ఎట్లొచ్చి బాంబులేస్తారో అని ఎయిర్పోర్ట్లు మూసిండ్రు, విమానాలు బంద్ పెట్టిండ్రు, ఐపీఎల్ను వాయిదేసిండ్రు, సెక్యూరిటీలో పాలు కావద్దని అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ మన తెలంగాణ సర్కార్కు ఇవేమద్దట. బార్డర్ కాడ ఎవరేమైతే మాకేంది, మేమేమన్నా పోయి గన్నులు పట్టుకొని యుద్ధం చేస్తామా అని కావడం పట్టిన మాటలు మాట్లాడబట్టే. ఆర్మోళ్లకు మద్దతునిస్తే ఏమొస్తది? అదే అందాల పోటీలు పెడితే దునియా మీద ఎంత పేరొస్తది ఏం కథ. యుద్ధం అవుతున్నా కూడా అందాల పోటీలు పెట్టిన ఘంట తెలంగాణ సర్కార్దే అని బయటి దేశాల పేపర్లు ఛానళ్లు హెడ్ న్యూస్ లేసి పొగుడుతుంటే ఎంత మంచిగుంటది ఏం కథ. అందుకేనేమో దేశమంతా ఆర్మీకి జిందాబాద్ అంటే మన తెలంగాణేమో అందాల పోటీలకు జిందాబాద్ కొడుతుంది. ఈ లొల్లి పంచాది అయ్యే వరకన్నా వాయిదేస్తే కాకుండేనా అంటే మేమేమన్నా తుపాకులు పట్టుకొని కొట్లాడేది ఉన్నదా అని జయేష్ రంజన్ గారు కారడ్డాలాడబట్టే. ఏమైనా కూడా అందాల పోటీలు వెట్టి తీరుతామని భట్టి సార్ అనబట్టే. హబ్బా ఏమన్నా కమిట్మెంటా ఇది? మరి ఇదే కమిట్మెంట్ హామీలా అమలు చేసే దాని మీద ఉంటే మంచిగుండు. రుణమాఫీలు రైతు భరోసాలు ఇస్తామని ఎగ్గొట్టకుండా చేసే దాని మీద ఉంటే బాగుండని కామెంట్లు చేస్తుండ్రు సర్కారీ వ్యవహారం చూస్తున్న సోషల్ మీడియా శ్రామికులు. విష్ణు చక్రం ఆపదలు రాకుండా శత్రు సంహారం చేసి ఎట్లా కాపాడుతుందో అగో సేమ్ మన తానున్న యాంటీ మిసైల్ S-400 సుదర్శన చక్రం కూడా గట్లనే కాపాడుతుంది. శత్రువుల మిసైల్స్ను డ్రోన్లను తిప్పికొట్టి వాళ్ళ తోక మూల్చుకొని పారిపోయేటట్టు చేస్తుంది. మరి మన ఆర్మోళ్ళు ఎట్లెట్లా శత్రువులను ఎదుర్కొంటున్నది, ఎట్లెట్లా బాంబులేస్తున్నది వీడియోలు బయటికి ఇచ్చిండ్రు. మరి ఎట్లన్నది మీరే చూడుర్రి. చూస్తుండ్రా ఎట్లుందో? మన ఇండియన్ ఆర్మోలు విడుదల చేసిండ్రు ఈ వీడియోను. కాశ్మీర్ ఉన్న LOC కాడ ఉగ్రవాదులు పెట్టే బాంబుల క్యాంప్ ఉంటది కదా, ఆడికెళ్లే మన మీదకు బాంబులు పంపిస్తుంటారు. వాటిని లాంచ్ ప్యాడ్లు అంటారు. అగో వాటిని 7 కాడ తుణకలు చేసిండ్రు మన ఇండియన్ ఆర్మోలు. ఊకూకే వచ్చి గిచ్చి కయ్యం పెట్టుకుంటున్న పాలి దేశానికి సుక్కలు చూయిస్తుండ్రు. మన కాశ్మీర్ పంజాబ్ ల మీద అటాక్ చేసింది కదా, వాళ్ళు పంపిన డ్రోన్లను పక్కకు చేసుడే కాకుండా పాకిస్తాన్ ఎయిర్ బేస్ లో కూడా 7 కాడ సత్యనాశ్ చేసింది మన ఆర్మీ. అట్లనే రాజస్థాన్ గుజరాత్ కాశ్మీర్ బార్డర్ పొంటి పాకిస్తాన్ సుసైడ్ డ్రోన్లు మిస్సైల్స్ ఫిరంగులతోటి ఇరుసుకబడుతుంటే వాటికి కూడా గట్టిగానే జవాబిచ్చిండ్రు. వాళ్ళు ఫతా 2 అనే మిస్సైల్ ను మన మీదకు విడిచిండ్రు. అది 400 కిలోమీటర్ల రేంజ్ ల దాకా పోయే బాలిస్టిక్ మిసైల్. టార్గెట్ పెడితే సక్కా పోయి ఆడబడుతుంది. అగో అసొంటి వాటిని కూడా నేల కూల్చిండ్రు మనోళ్ళు. ఇట్లా వాళ్ళు కొడితే మనం తప్పించుకుపోవడే కాకుండా వాళ్ళని కూడా కోలుకోలేని తీర్ల దెబ్బతీస్తుండ్రు మనోళ్ళు. పెండ్లైనా సావైనా సంబురమైనా ఏమైనా కూడా ఈ నడుమ పటాకులు కాల్చుడు ట్రెండ్ అయిపోయింది. ఒక్కొక్కరైతే పటాకులకే లక్షలు ఖర్చు పెడుతుండ్రు, తాకత్ చూయించుకుంటుర్రు. అసొంటోళ్ళు ఎవరన్నా ఉంటే జర ఇప్పుడు సైజ్ ఉండుండ్రి అని తెలంగాణ పోలీసు వాళ్ళు అంటుర్రు. హగో ఎందుకంటారా? హైదరాబాద్ లా పటాకులు కాల్చడం బ్యాన్ చేసిండు హైదరాబాద్ CPCV ఆనంద్ సారు. పట్నంలా పటాకులు కాలుస్తే కేసులైతే అని చెప్పిండు. ఎందుకంటే ఇప్పుడు అసలే శత్రు దేశానికి మనకు నడుమ జంగు నడుస్తుంది. ఈ టైంలో జనాలు కూడా పటాకులు కాలుస్తే అవి ఉగ్రవాదిగాలు కాల్చిన బాంబులా లేకపోతే దివాళీ బాంబులా తెలవక ఆగమయ్యే పరిస్థితి ఉంటది. జనాలు కూడా భయపడుతుంటారు. వట్టి పటాకులు కాల్చినా అగో మన ఇంటికాడనే ఏదో బాంబు పేలిందని బుగులు పడుతుంటారు. అందుకే పట్నంలా పటాకుల మీద నిషేధం పెట్టిర్రు పోలీసోళ్ళు. హాకీలు చెప్పిన మాటలను పబ్లిక్ కూడా వినాలి. అగో మాకు పటాకులు కాల్చే స్వేచ్ఛ కూడా లేదా అని ఈ టైంలో రూల్స్ మాట్లాడితే అటెనక ఖర్చుల పాలవుతారు. ఈ టైంలో దేశ భద్రతకు మించి ఏది ముఖ్యం కాదన్నది మనాదిలో పెట్టుకోవాలి. తెగిర్చిన శాతలు చేస్తే ఎలవెట్టి కష్టాలు కొన్నట్టే అవుతుంది పైలం. పాత బస్తీ
దోస్తి పతంగి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ సారు స్పీచ్లకు చాలా మంది ఫిదా అవుతుండ్రు. ఓట్లప్పుడు మన దాంట్లో మనకే నన్నుండొచ్చు కానీ దేశం మీదకి ఎవడ నచ్చినప్పుడు మనమంతా ఒక్కటే అన్న స్ఫూర్తి చాటుకున్న సాను చూసి అందరూ సెల్యూట్ కొడుతుండ్రు. ఇవాళ కూడా ముస్లిం వర్గాలతోటి పెట్టిన మీటింగుల సార్ ఇచ్చిన స్పీచ్ చూస్తే ఎవ్వలైనా షీటి కొట్టాల్సిందే. బారిస్టార్ అసదుద్దీన్ సాబు అందరితోటి సెల్యూట్ కొట్టించుకుంటుండు. పహల్గా ముచ్చటైన కాడ నుంచి పాకిస్తాన్ మీద అసద్ సారు ఇరుసుక పడుతున్న తీరు చూసి అందరూ ఫిదా అవుతుండ్రు. అసద్ సార్ లోపట గింత దేశభక్తి ఉందని తెల్వదని బీరిపోతుండ్రు. ఇప్పుడు కూడా ఈ యుద్ధ టైంలో మనమంతా జవానులకు మద్దతుగా ఉండాలి. పాకిస్తాన్ ఊకూకే మజాక్ చేస్తుంది. పాకిస్తాన్ అటాక్ చేస్తే భారత్ ఎప్పుడు వెనకడిగేయది. అయినా మీదేం ఉగ్రవాదంరా? అమాయకులను చిన్నపిల్లలను చంపే పాకిస్తాన్ కు ఇస్లాం పేరు పలికే అర్హత లేనే లేదు. అమ్మ కడుపు నుంచి ఈ భూమి మీద పడ్డప్పుడు సచ్చేదాకా ఈ భూమి కోసమే బతకాలి, మాతృభూమి కోసం కొట్లాడాలి అని ముస్లిం వర్గాలతోటి పెట్టిన మీటింగ్ లో చెప్పుకొచ్చిండు. पाकिस्तान की तरफ से की जा रही है. हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए. एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे. पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा. अगर तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का. इस्लाम का नाम ले रहे हैं. अरे तुम मुबारक महीने में कैसा तुमको इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए. तुम्हारी 2 नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया. तो मैं तमाम से आपसे अपील कर रहा हूँ आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ही है. అసదుద్దీన్ సారు ఇప్పుడే కాదు పార్లమెంట్ లో కూడా పీడితుల దిక్కే మాట్లాడుతుండట. రాజకీయాలు ఎన్నున్నా మన దేశం మీదకు శత్రువులు వచ్చినప్పుడు సారు సూయిస్తున్న తెగువ మాత్రం చాలా మందిని కట్టిపడేస్తుందనే చెప్పుకోవాలి. ఇవి అల్టి ముచ్చట్లు. ఇంకిని కత్త నాకు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.